హాయ్ అండి, నేను మీ డాక్టర్ సదానందం, శోభ ఐ హాస్పిటల్, పాత బస్టాండ్ దగ్గర, సిద్దిపేట. ఈరోజు మనము కంటిలో చుక్కల మందు వేసుకునే విధానం గురించి తెలుసుకుందాం. మామూలుగా కంటిలో చుక్కల మందు వేయమన్నప్పుడు సాధారణంగా ఎవరికి వాళ్ళు వేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటివి చేయవద్దండి. సాధ్యమైనంత వరకు పక్క వాళ్ళ సహాయం తీసుకోవాలి. చుక్కల మందు వేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే చుక్కల మందు వేయాలి. ఈ చుక్కల మందును క్యాప్ తీసేటప్పుడు కానీ పెట్టేటప్పుడు కానీ జాగ్రత్తగా తీయాలి. ఈ టిప్ ఏదైతే ఉందో దానికి వేలు తగలకుండా ఆపరేట్ చేయాలి. తర్వాత చుక్కల మందు వేసేటప్పుడు ఈ కింది రెప్పను కిందికి లాగినట్టయితే ఒక శాక్ ఫామ్ అవుతుంది. ఈ సంచిలో కానీ తెల్లగుడ్డు మీద కానీ ఒక చుక్క వేయాలి. నల్లగుడ్డు మీద ఎట్టి పరిస్థితుల్లో వేయకుండా చూసుకోవాలి. తర్వాత ఏ చుక్కల మంది అయినా ఒక్క చుక్క వేస్తే సరిపోతుంది. ప్రాబ్లం ఎక్కువ ఉంది కదా అని కొంతమంది 2-3 చుక్కలు వేస్తుంటారు. అలా అవసరం లేదు. ఎక్కువ చుక్కలు వేసినట్టయితే మిగతా మందంతా వేస్ట్ అయిపోతుంది. అదే అసలు పని చేయదు. కాబట్టి ఒక చుక్క వేస్తే దానికి సరిపోతుంది. తర్వాత కొంతమంది చుక్కల మందు వేసుకున్న తర్వాత ఇలా మెడలు ఎక్కువసేపు పెడతా ఉంటారు. దానివల్ల మెడ నొప్పి వస్తుందని అలా పెట్టకూడదు. కొంతమంది పేషెంట్ పడుకోబెట్టి చుక్కల మందు వేస్తూ ఉంటారు. దానివల్ల కూడా వాళ్ళు పేషెంట్ ఎక్కువ అవర్స్ పడుకోవాల్సి వస్తుంది. సో అలాంటి అవసరం లేదు. పేషెంట్ని ఎక్కువ అవర్స్ పడుకోబెట్టి వేయాల్సిన అవసరం లేదు. మెడలు గంచి వేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎలా వేయాలి మరి? చుక్కల మందు వేసిన తర్వాత సాధారణంగా ఉంటే సరిపోతుంది. దానికోసం మళ్ళీ సపరేట్గా మనం ఇలా పొజిషన్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ చుక్కల మందు వేసుకున్నట్టయితే డాక్టర్ సూచించిన ప్రకారం రోజుకు ఎన్నిసార్లు వేసుకోమంటారో అన్నిసార్లు తప్పకుండా వేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.